తెలంగాణ ప్రభుత్వం హిస్టారిక్గా తెలంగాణ రాష్ట్రం లోపల కులగణన చేయడం జరిగింది. ఈ కులగణన రిపోర్టును బహిర్గతం చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన సామాజిక ఆర్థిక అంశాల గురించి క్షుణ్ణంగా లెక్కలు అనేటువంటివి బహిర్గతం చేయడం జరిగింది. అయితే ఈ లెక్కలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకునేటువంటి 8 భాగాలలో దాదాపుగా 42 పారామితులను ఉపయోగించి అంటే విద్య, వృత్తి, జీవన స్థితులు, ఆదాయము, భూమి, ఆస్తులు, సామాజిక వివక్షత, ఆర్థిక లభ్యత అనేటువంటి అంశాలను 8 వర్గాలలో 42 పారామితులను తీసుకొని మరి వెనుకబాటుతనాన్ని లెక్కవేయడం అనేటువంటి జరిగింది. ఈ వెనుకబాటుతనానికి వాళ్ళు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే మొత్తం 126 స్కోర్ మ్యాక్సిమం. ఈ 126 మొత్తం స్కోర్లో రాష్ట్ర సగటు వచ్చేసి 81 సగటు. ఈ 81 సగటును ఆధారంగా చేసుకొని వెనుకబాటుతనాన్ని మనం పరిశీలిస్తే మరి తెలంగాణలో 135 కులాలు వెనుకబాటుతనము రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వాటి యొక్క జనాభా 67%గా లెక్క చేయడం అనేటువంటి జరిగింది. అంటే 135 కులాల వెనుకబాటుతనము 67%. ఇందులో ఓబీసీ కులాలు 69, ఎస్సీ కులాలు 41, ఎస్టీ కులాలు 25 కులాలు అత్యంత వెనుకబడినటువంటి ఉప కులాలు అని చెప్పేసి వారి యొక్క జనాభా 67%. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ వెనుకబడినటువంటి అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి వెనుకబాటుతనం సగటు కంటే తక్కువగా ఉన్నటువంటి జనాభా 67%. మరి వెనుకబాటుతనం చాలా తక్కువగా ఉన్నటువంటి శాతము 33%. ఇందులోపల వచ్చేటువంటి కులాలు 107 కులాలు, 64 బీసీ కులాలు ఉన్నాయి, 18 ఎస్సీ కులాలు, 7 ఎస్టీ కులాలు, 18 జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి. మొత్తం కలిపితే మరి ఇక్కడ ఉన్నటువంటి కులాలు దాదాపుగా 242 కులాలు. ఈ 242 కులాలలో 33% తక్కువ వెనుకబాటుతనం ఉన్నటువంటి తనం, ఎక్కువ వెనుకబాటుతనం ఉండింది 67%. అంటే ఈ రాష్ట్రం యొక్క పేదరికం యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే 67% అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అంటే ఇందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వెనుకబాటుతనం చాలా ఎక్కువగా ఉంది. వీరి వెనుకబాటుతనం అనేటువంటిది ఇతర కులాల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్ర యొక్క సర్వే రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఏవి తెలంగాణలో అంటే ముదిరాజు కులము, వాల్మీకి, గోండు, లంబాడి అనేటువంటి 4 కులాలు అత్యంత వెనుకబడినటువంటి కులాలుగా మనకు ఈ లెక్కలు సూచిస్తున్నాయి. అయితే అత్యంత ధనవంతులు ఉన్నటువంటి కులం ఏంది అని అంటే ఓసీ కులానికి సంబంధించిన కాపు వాళ్ళు అత్యంత ధనవంతులుగా, కులం పరంగా మనం పరిశీలించినట్లయితే అత్యంత వెనుకబడినటువంటి వర్గమే ఎస్సీ కులంలో దక్కల అనేటువంటి కులం. మరి దాని తర్వాత బీసీఏలో ఉన్నటువంటి పిచ్చిగుండ్ల వాళ్ళు అత్యంత వెనుకబాటు గురైనటువంటి మరి కులాలుగా తెలంగాణ రాష్ట్రంలో సర్వే రిపోర్టు ద్వారా మనకు తెలుస్తుంది. అయితే జనాభా ప్రకారము ఈ వెనుకబాటుతనాన్ని మనం లెక్క కడితే ఎస్టీలో ఈ వెనుకబాటుతనం 99% ఉంది, ఎస్సీలో 97% ఉంది, బీసీలో 71% వెనుకబాటుతనం ఉంది. మరి రాష్ట్ర సగటు కంటే దిగువ ఉన్నటువంటి మరి ఈ వెనుకబాటుతనం అనేటువంటిది లెక్కలు ఈ విధంగా సూచిస్తున్నాయి. మరి విద్యా ఉద్యోగ అసమానతలు మనం పరిశీలించినట్లయితే సాధారణమైనటువంటి కులాల్లో 56.6% మంది ఆంగ్ల మాధ్యమము విద్య పొందుతుంటే ఎస్సీ కులాల్లో 40%, ఎస్టీ కులాల్లో 36.6% మరి ఆంగ్ల మాధ్యమంలో విద్యను పొందుతున్నారు. ఓసీ కులాల లోపల ఎక్కువగా అయ్యంగార్లు అనేటువంటి కులం మరి బ్రాహ్మణులు ఎక్కువ పట్టభద్రులై దాదాపు 60% కంటే పైగా పట్టభద్రులు కలిగినటువంటి కులాలుగా, అధిక ఆంగ్ల మాధ్యమం నేర్చుకునేటువంటి కులాలుగా తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నాయి. తక్కువ ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్చుకునేటువంటి కులంలో ఎస్టీ కులం 15% కంటే తక్కువగా ఉందని చెప్పేసి మనకు ఈ లెక్కలు సూచిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి కార్మికులను
పరిశీలిస్తే ఎస్సీ కులంలో దాదాపు 50% మంది కార్మికులుగా పనికి వంగి పనిచేస్తున్నారు. మరి ఇందులో ఎస్సీ కులం లోపల 31.7%గా, ఎస్టీ కులంలో 32.9%గా మరి ఉన్నారు. అంటే వీళ్ళు కూలీలుగా ఉన్నారు. కార్మికులుగా 50% మంది ఎస్సీలు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నారు. భూమికి సంబంధించినటువంటి లెక్కను పరిశీలిస్తే బీసీ ఎస్టీల కంటే ఎక్కువ భూములు ఉన్నటువంటి మరి 3 కేటగిరీలు ఎస్సీ కమ్యూనిటీ, షెడ్యూల్ క్యాస్ట్ వారికి అధిక భూములు ఉన్నాయి. కానీ ఓసీ రెడ్డి కులాల తమ జనాభా కంటే 3 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నాయి. అంటే దాదాపుగా 13.5% రెడ్డి కులస్తులకు భూమి అనేటువంటిది మరి హక్కులు ఉన్నాయి. ఎక్కువ భూమి ఉన్నటువంటి కులాల లోపల మనం పరిశీలించినట్లయితే మరి జనాభా పరంగానేమో రెడ్డిలు ఉంటే, మొత్తం భూమి పరంగానేమో ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు మాత్రం అధిక భూమిని కలిగి ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. గోల్డ్ స్మిత్ కమ్యూనిటీ వంటి వారు తక్కువ భూ యాజమాన్యం కలిగినటువంటి కులాలుగా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి కులగణంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. పేదరికాన్ని మనం పరిశీలించినట్లయితే ఎస్సీ కులంలో విద్య, ఉద్యోగ, సామాజిక స్థితి, గృహ వసతి ఇవన్నిటిని మనం పరిశీలించినట్లయితే చాలా ప్రతికూలత కలిగినటువంటి కులము ఎస్సీ కమ్యూనిటీ అభివృద్ధి చెందలేదని చెప్పేసి, పేదరికం ఉన్నటువంటి కులం అని చెప్పేసి సూచిస్తున్నాయి లెక్కలు. ఈ నివేదిక ద్వారా సంక్షేమ పంపిణీ పైన చాలా విమర్శ ఉంది. సంక్షేమ పంపిణీ అనేటువంటిది సరిగా జరగట్లేదు తెలంగాణ రాష్ట్రం లోపల. ఈ రాష్ట్రం లోపల కేవలం 30% మంది మాత్రమే రాష్ట్ర సగటు కంటే తక్కువగా వెనుకబడినటువంటి కులాలకు ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది మొత్తం కూడా అవినీతి పాలవుతుంది. మరి ఆ కులాలకు ఈ సంక్షేమ కార్యక్రమాలు బడ్జెట్ అనేటువంటి అందుతలేదని చెప్పేసి లెక్కలు సూచిస్తున్నాయి. రైతు భరోసా, ఉచిత విద్యుత్తు మరి వ్యవసాయ ఆధారిత పథకాలకు సంబంధించినటువంటి మరి భూ యాజమాన్యం కులాలను మనం పరిశీలిస్తున్నట్లయితే భూస్వామ్యులకు, సాధారణ బీసీ వర్గాలకు అసామాన్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి వ్యవసాయ ఆధారిత పథకాలు అందుతున్నాయి. అంటే సమానంగా అందరికి అందట్లేదు, అసమానంగా ఈ పంపిణీ అనేటువంటిది రైతులకు కూడా చేరుతుంది అనేటువంటి లెక్కలు సూచిస్తున్నాయి. ఎస్సీలకు చాలా వరకు కూడా 20-25% కంటే తక్కువ సంక్షేమ కార్యక్రమాలు అందినవి అని చెప్పేసి మనం లెక్కలు సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రం లోపల కులరహిత, కులం చెప్పని ప్రజలు ఉన్నారు. వారు 12 లక్షల మంది ఈ రాష్ట్రం లోపల కులం చెప్పలేదు. అంటే కులరహితంగా ఉన్నటువంటి ప్రజల యొక్క జనాభా 12 లక్షలు ఉంది. నేను కూడా కులం అనేటువంటి చెప్పలేదు. కులరహిత సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను కూడా కులం అనేటువంటి నేను కూడా చెప్పలేదు లెక్కలు. ఇందులో నాలాగా కులం గురించి చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 12 లక్షల మంది ఉన్నారు. వీరు కేవలం హైదరాబాద్ ప్రాంతం లోపల 73% మంది ఉన్నారు. ఇందులోపల సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళు 10%, వైద్య రంగంలో ఉన్న వాళ్ళు 6%, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత సర్వీసులో ఉన్న వాళ్ళు దాదాపు 23%. మరి కులరహిత సమాజాన్ని కోరుకున్నారు, వాళ్ళు కులాన్ని చెప్పలేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం లోపల మొట్టమొదటి ఒక సంచలనాత్మకమైనటువంటి మరి కుల గణనలో 12 లక్షల మంది కులాలకు సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. అదేవిధంగా ఆదాయ వ్యత్యాసాలను మనం పరిశీలించినట్లయితే ఓబీసీలు 78% కంటే ఎక్కువగా 1 లక్ష సంపాదిస్తే 13% కంటే ఎక్కువ మంది 5 లక్షల నుండి 50 లక్షల మధ్య ఓబీసీలు సంపాదిస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క సంపాదన 1 లక్ష పైనే ఉంది తప్ప 5 లక్షల నుండి 50 లక్షల మధ్య సంపాదించేటువంటి వారు కేవలం ఈ రాష్ట్రంలో 13% మంది మాత్రమే. ఎస్సీ ఎస్టీల్లో కేవలం 5 లక్షల నుండి 50 లక్షలు సంపాదించేవారు కేవలం 2.1% మాత్రమే ఉంది. ఎస్సీ లోపల రోజువారీ కూలీగా పనిచేసేటువంటి వాళ్ళు 45%గా ఉన్నారు. ఓబీసీల్లో కేవలం 10% మంది ఉన్నారు. మరి ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులుగా ఇతర రంగాల్లో నిపుణులు ఓబీసీలు 30% ఉంటే ఎస్టీలు కేవలం 5% మంది మాత్రమే ఉన్నారు. అంటే విద్యకు దూరమైనరు, ఉద్యోగాలకు దూరమైనరు. కేవలం వ్యవసాయ కూలీలుగా మాత్రమే ఎస్సీ ఎస్టీ అనేటువంటి కమ్యూనిటీ మరి అగ్రభాగాన ఉంది. కానీ మరి వ్యవసాయ భూముల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఆంగ్ల మాధ్యమం నేర్చుకునేటువంటి విషయంలో కానీ, మరి ప్రైవేటు రంగంలో కానీ, మరి ఇతర ఆదాయ
విషయం లోపల ఎక్కువ వెనుకబడినటువంటి కులాలే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కులాలు. అయితే ఇక్కడ 5% మందికి మాత్రమే జనరల్, తర్వాత ఓసీ కులాలకు సంబంధించినటువంటి వారికి మరుగుదొడ్లు మరి కుళాయి అనేటువంటి వసతులు లేవు. 95% మందికి మరి మరుగుదొడ్లు కుళాయిని ఉపయోగించుకుంటున్నారు మరి జనరల్ ఓసీ కుటుంబాలు అని చెప్పేసి లెక్కలు సూచిస్తున్నాయి. ఎస్టీల్లో ఈ యొక్క మరుగుదొడ్లు కుళాయిని ఉపయోగించుకునేటువంటి శాతం చాలా తక్కువ ఉంది. వాళ్ళు చాలా ఈ రాష్ట్రం లోపల వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి మనకి తెలంగాణ సర్వే, కులగణ సర్వే లోపల ఈ లెక్కలు అనేటువంటి బహిర్గతం అయినాయి. ఈ లెక్కల ద్వారా మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఈ తెలంగాణలో ఈ ఆర్థిక సామాజిక స్థితి ద్వారా వెనుకబడినటువంటి కులాలు ఎస్సీ ఎస్టీ అనేటువంటి కమ్యూనిటీ అనేటువంటి కులాలు. ఓబీసీ యొక్క జనాభా 56% ఉంది, ఎస్సీల యొక్క జనాభా 17% ఉంది, ఎస్టీల యొక్క జనాభా 10% ఉంటే ఓసీల యొక్క జనాభా 12% ఉంది. ఇది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మరి తెలంగాణకు సంబంధించిన ఆర్థిక సామాజిక వెనుకబాటు. ఇప్పుడు చెప్పాలి, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతమైన రాష్ట్రము. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల అధిక పేదరికం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రమే దేశానికి గోల్డ్ మెడలు అని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికిండ్రు. ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు, ఎక్కడ ఉన్నాయి మీరు వేసినటువంటి లెక్కలు? మరి తెలంగాణలో అభివృద్ధి ఎక్కడుంది? తెలంగాణ లోపలనే 67% మంది పేదరికంలో ఉన్నారు. ఎక్కువ బీసీ కులాలు ఉన్నాయి, ఎస్సీ కులాలు ఉన్నాయి, ఎస్టీ కులాలు కూడా సగం కులాలు మొత్తం కూడా వెనుకబాటుకు గురైతే మరి అభివృద్ధికి నోచుకునేటువంటి కులాలు ఎవరు ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నారు? ఈ రాష్ట్రము అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మీరు ఎందుకు చిత్రీకరిస్తున్నారు? మీరు ఎందుకు మాయమాటలు చెప్తున్నారు? మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని మోసం చేసి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా మీరు పబ్బం గడుపుకొని ఈ రాష్ట్రం లోపల ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక సర్వేనే మీకు పూర్తి అవగాహన లేదు. మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు, పేదరికాన్ని నిర్మూలించట్లేదు. పేదరికాన్ని పెంచి పోషిస్తున్నటువంటి కులాలే వెలుమ రెడ్డి అనేటువంటి కులాలు. వారి చేతనే ఎక్కువ భూములు ఉన్నాయి. వెలుమ కమ్యూనిటీ చేత తెలంగాణ ఏర్పడిన తర్వాతనే అధిక భూములు ఎట్లా వచ్చినాయి? రెడ్డి కమ్యూనిటీ ద్వారా 13.5% భూములు ఎట్లా వచ్చినాయి? జనాభాలో లేని కులాలకి ఈ అధిక శాతం భూములు ఎట్లా వచ్చినాయి? మరి ఆంగ్ల విద్యమం ద్వారా అందరికీ తెలుగు మీడియం విద్యాబోధనను నేర్పి ఆంగ్ల విద్యమం నేర్చుకొని మరి ప్రైవేటు రంగం లోపల ఎక్కువ జీతాలు పొంది మరి కుటుంబాలు ఉన్నతంగా ఆర్థికంగా ఎదిగినటువంటి మాట వాస్తవం. అందులోపల ఉండేటువంటి కులాలు కేవలం 2 రెడ్డి వెల్వ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కులాలు. మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక కులాలు కూడా ఈ తెలుగు మాధ్యమం లోపల విద్య నేర్చుకొని మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి మాట వాస్తవము. మరి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు దొరకక మరి వారు ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు వెనుకబడినటువంటి విషయాన్ని తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే అనేటువంటి చెప్తుంది. దీన్ని ఆధారంగా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల 67% రిజర్వేషన్ కల్పించాలి. ఈ 67% రిజర్వేషన్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన అందరికీ కూడా కులాలకు అతీతంగా వెనుకబడినటువంటి కుటుంబాలను ఈ 67%లో లెక్కబెట్టి ఆ లెక్కబెట్టినటువంటి మీ వివరాల ద్వారా ఏ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిందో లెక్కలు మీ దగ్గరనే ఉన్నాయి. ఆ లెక్కల ద్వారానే కుటుంబాలకు ఈ రాష్ట్రం లోపల కులాల వైజ్గా కాకుండా కుటుంబాల వైజ్గా మరి రిజర్వేషన్, విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. అప్పుడే ఈ సామాజిక వర్గం అనేటువంటిది వెనుకబాటు గురైనటువంటి పేదరికంలో ఉన్న వెనుకబాటుతనాన్ని అనుభవించేటువంటి కుటుంబాలు ఆర్థికంగా పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రిజర్వేషన్ ప్రవేశపెట్టాలి, కానీ పేదలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ మీరు చేసేటువంటి రిజర్వేషన్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఇన్ని సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో అభివృద్ధి ఎందుకు జరగట్లేదు? రిజర్వేషన్లు అనేటువంటివి ఈ రాష్ట్రం లోపల ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పేదరికాన్ని వెనుకబాటుతనానికి మరి లేకుండా చేసేటువంటి రిజర్వేషన్లు కావు. అవి కేవలం బోగస్ రిజర్వేషన్స్. వేరే కమ్యూనిటీ వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఈ రాష్ట్రం లోపల ఎస్టీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు, ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు, బీసీ సర్టిఫికెట్లు తీసుకొని రిజర్వేషన్ పొంది ఉద్యోగాలు సంపాదించారు, ఉన్నతమైనటువంటి విద్యను సంపాదించారు. కానీ అసలైనటువంటి
పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ బీసీ సామాజిక వర్గానికి విద్యా ఉద్యోగాలు అనేటువంటి దొరకలేదు. అసలు ఉన్నత విద్యనే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు చదవలేదు, మరి ఎక్కడ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది? కాబట్టి ఈ రిజర్వేషన్ అనేటువంటిది కులాల వైజ్గా కాదు, కుటుంబాల వైజ్గా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ ఆర్థిక సర్వే నుంచి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రం లోపల సరైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని కోరుతూ ముగిస్తున్నాను.